నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఉన్నది ఒక్కటే జీవితం. రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గేటు ముందు ఆటో ఆగిన చప్పుడికి డైనింగ్ టేబుల్ తుడుస్తున్న అనసూయమ్మ ఒక అడుగు వెనక్కి వేసి మెడ తిప్పి వీధి వైపు చూసింది. గేటు తలుపు తీసి సూట్ కేసు లాక్కుంటూ వస్తోంది సంధ్య. గతుక్కుమన్నది అనసూయమ్మ. గబగబా ముందు హాల్లోకి వచ్చేసి లోగొంతుతో, "ఏవండి, సంధ్య మళ్లీ వచ్చేసింది" అంది గాబరాగా. "ఏమిటి సంధ్య మళ్ళీనా?" పడకుర్చీలో వాలి ఒక్క పలుకులు నములుతూ భుక్తాయాసం తీర్చుకుంటూ పొద్దుట చదవగా మిగిలిన పేపర్లు చివరి పేజీ తిరగేస్తున్న పార్వతీశంగారు గబాలన కుర్చీలోంచి లేచారు. ఆ పాటికే సంధ్య గుమ్మంలో అడుగుపెట్టింది. కూతురు చేతిలో సూట్ కేసు అందుకొని గోడవారగా పెట్టి, "బస్సా ట్రైన్కొచ్చావా?" అని అడిగింది అనసూయమ్మ. మామూలుగా ఉండటానికి శతదా ప్రయత్నిస్తూ "కృష్ణాకొచ్చాను" చెప్పింది సంధ్య క్లుప్తంగా. "అల్లుడొచ్చి ఎక్కించాడా?" మరో ప్రశ్న సంధించింది అనసూయమ్మ. సంధ్య మొహం వంక పరకాయించి చూస్తూ మాట్లాడలేదు సంధ్య. "సరే సరే, ప్రయాణం చేసొచ్చింది. ముందు దాన్ని స్నానం పానం సంగతి చూడు" అన్నారు పార్వతీశంగారు కలగజేసుకొని. పగటి పొద్దు గడిచిపోయింది. రాత్రి భోజనాలు కూడా ముగిశాయి. హాల్లోని పడక కుర్చీని ముందువైపు వరండాలోకి మార్చుకొని కూర్చున్నారు పార్వతీశంగారు. ఆ కుర్చీ పక్కనే కూర్చొని తండ్రి మోకాళ్ల మీద తలవాల్చింది సంధ్య. "నాన్న, నేను మళ్ళీ అతని దగ్గరకెళ్ళను" అంది గద్గదికంగా. కూతురు తల నిమురుతూ మాట్లాడలేదు పార్వతీశంగారు. వక్కపొడి డబ్బాతో అప్పుడే అక్కడికొచ్చిన అనసూయమ్మ కొంచెం విసుగ్గా, "మళ్ళీ ఏమైంది?" అంది. కుడి చెయ్యి పైకెత్తి చూపించింది సంధ్య. మణికట్టు పైన కమిలిన వేళ్ల గుర్తులు. కళ్ళ నీళ్లు కమ్ముకొచ్చాయి ఇద్దరికి. ఏడాది క్రితం సంధ్య పెళ్లి చేశారు. అప్పటికి బీఎస్సీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసింది సంధ్య. ఎవరో తెలిసిన వాళ్లు తెచ్చారు సంబంధం. కుర్రాడు అందగాడు. నిక్షేపంగా బ్యాంకు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. కాళ్ల దగ్గరకొచ్చిన సంబంధం కాలదన్నుకుంటే మళ్లీ కావాలనుకున్నప్పుడు దొరక్కపోవచ్చును. ఎంత చదివినా చివరకు పెళ్లి చేయాల్సిందే కదా అనుకుంటూ సంధ్యను ఒప్పించేశారు. పెళ్లి చేసేశారు. నెల తిరగకుండానే చీరా సారా పెట్టి కాపురానికి పంపించేశారు. ఒక వారం రోజులు కోడలికి సహాయం ఉండి అత్తగారు తన దారిన తాను వెళ్లిపోయింది. భర్త, కాలేజీకి వెళ్లే కొడుకు, ఆవిడ సంసారం ఆవిడకుంది. మరి వెళ్లే ముందు ఒక మాట అన్నది. ఆదిత్యకి వాళ్ల నాన్నలాగా కోపం ఎక్కువ. వాడి మనసు తెలిసి మసులుకో, గొడవుండదు అని. అప్పటికా మాటని అంతగా పట్టించుకునే స్థితిలో లేదు సంధ్య. రేపట్నుంచి ఇంట్లో తనూ భర్తే ఉండబోతున్నారు. ఆ ఊహ మాత్రమే మనసులో తిరుగాడుతుంది, పులకింపజేస్తోంది. ఆదిత్య బ్యాంకు ఇంటికి దగ్గరే. మధ్యాహ్నం లంచ్కి ఇంటికే వస్తుంటాడు. నిన్నటిదాకా అత్తగారుండడం మూలాన పెళ్లిలో తప్ప అతనితో పాటు కలిసి భోంచేసిందే లేదు. ఈ రోజు అతనితో పాటు ముచ్చట్లు చెప్పుకుంటూ సరస సల్లాపాలాడుకుంటూ ఒకరి నోటికొకరు అందించుకుంటూ ఎన్నెన్నో మధురోహలు. ఆదిత్య వచ్చే వేళకి పువ్వులా తయారయ్యి నవ్వుతూ ఎదురెళ్ళింది. తన కోసమే ఎదురు చూస్తున్న భార్యని ఏ స్పందన లేకుండా సాదాగా చూశాడు ఆదిత్య. నిరాశగా అనిపించినా పని ఒత్తిడేమోలే అని సర్దిపుచ్చుకుంది. మళ్లీ ఉత్సాహం కూడగట్టుకొని తనకి అతనికి వడ్డించి పిలిచింది. "ఏమిటి, నువ్వు నాతో పాటే తింటావా?" ఘోరమైన అపరాధమేదో చేసినట్టు కళ్ళు పెద్దవి చేసి చూశాడు ఆదిత్య. "అవును, ఏమలా అడిగారు?" అంది సంధ్య తను ఆశ్చర్యపోతూ. ఒక్క క్షణం సంధ్యమోహంలోకి చూసి, "మా అమ్మ మా నాన్నగారు తిన్న తర్వాత గాని తినదు" అన్నాడు ముభావంగా. చివుక్కుమనిపించింది సంధ్యకి. చురుగ్గా ఏదో అనబోయి సంభాళించుకుంది. "మరీ 18వ శతాబ్దం మాటలు చెప్తారేంటి, భలే వారే" అంది నవ్వేస్తూ. ఆదిత్య నుదురు ముడతలు పడింది. అదేమీ చూడనట్టే తనే ఆ మాట ఈ మాట మాట్లాడేస్తూ అతని మూడు మంచిగా మార్చాలని చూసింది. ఆ ప్రయత్నంలోనే, "మీకు పెరుగన్నంలో చిక్కుడు గింజలు నంచుకోవటం ఇష్టమట కదా, అత్తమ్మ చెప్పారు. ఇవిగో నావి కూడా మీరు తీసుకోండి" అంటూ తన కంచంలోని చిక్కుడు గింజలు అతని కంచంలో వేసింది చొరవగా. ఉగ్రుడైపోతూ గబాలున లేచి తింటూ ఉన్న కంచాన్ని నేలకేసి కొట్టాడు ఆదిత్య. "ఎంత పొగరు, నీ వెదవెంగిలి నాకు వేస్తావా" అంటూ కళ్ళెర్ర చేశాడు.
అది మొదలు ఆదిత్య స్వరూపం వెనుకున్న కురూపాన్ని సంధ్య దర్శిస్తూనే ఉంది, భరిస్తూనే ఉంది. అతనికి సంధ్య పకాలున నవ్వడం ఇష్టం ఉండదు. స్నేహితులతో 5 నిమిషాల కంటే ఫోన్లో మాట్లాడడం నచ్చదు. అతను పురమాయించిన వంటకాలే చెయ్యాలి. వేరే ఏదైనా చేస్తే ఆదిత్య అది ముట్టుకోడు, పళ్ళెం విసిరి కొడతాడు. అతని ఆగడాలని సహిస్తూనే ఉంది సంధ్య. అతనికి అనుగుణంగా తన అలవాట్లని మార్చుకుంటూనే ఉంది. వదులుగా వాలుజడ వేసుకునే తను అతనికిష్టం లేదని గట్టిగా బిగించి వేసుకుంటుంది. తనకు సిల్కు చీరలు ఇష్టమైనా అతని కోసం నేత చీరలు కట్టుకుంటుంది. ప్రతిదీ అతను చెప్పినట్టుగానే నడుచుకుంటోంది. ఎందుకు? తన సర్దుబాటు గుణం గ్రహించైనా అతను మారకపోతాడా అని చిన్న ఆశ. ఆ సుదినం కోసం సహనంతో వేచి చూస్తోంది సంధ్య. ఆ రోజు బ్యాంకు నుండి వస్తూ తన కొలిగ్ని వెంట పెట్టుకొచ్చాడు ఆదిత్య. ముందు హాల్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే టీ చేసి ట్రేలో బిస్కెట్లు, టీ కప్పులు పెట్టి తీసుకెళ్ళింది సంధ్య. గుమ్మంలోనే ఎదురెళ్లి ట్రే అందుకుని ఇక వెళ్లమన్నట్టు సైగ చేశాడు ఆదిత్య. ఇంకా తనని పరిచయం చేస్తాడని ఎదురు చూస్తుంటే ఏమిటిలా? ఇంటికొచ్చిన వాళ్లని భార్యకు పరిచయం చేయాలనే సభ్యత కూడా తెలియదా ఆదిత్యకి? తెల్లబోయి చూస్తున్న సంధ్యని ఆ వచ్చిన అగంతకుడు చూడనే చూశాడు. అరే సంధ్య, నువ్వా అన్నాడు ఆనందంగా. రాఘవన్నయ్య, నువ్వేంటిక్కడా? సంబరపడుతూ తను వెళ్లి కూర్చుంది సంధ్య. సంధ్య ప్రాణ స్నేహితురాలు రమణి అన్నగారే రాఘవ. ఇల్లు కూడా ఒకే వీధిలో ఉండడం మూలాన రమణితోనే గాక ఆ కుటుంబం అంతటితోనూ సంధ్యకు చనువెక్కువే. రాఘవని చూడగానే తన నెచ్చెలి రమణిని కలిసినట్టే ప్రాణం లేచొచ్చింది సంధ్యకి. ప్రహరీ గోడ మీద వాలిన పక్కింటి వాళ్ల జామకాయల్ని దొంగచాటుగా కోసుకుని తినడం దగ్గర నుంచి స్కూటర్ మీద చెల్లెలు రమణిని, సంధ్యని కూడా ఎక్కించుకొని ట్రాఫిక్ పోలీసులు కనపడగానే సందుగొందుల్లోంచి స్పీడ్గా తప్పించుకున్న రోజులు దాకా గుర్తు చేసుకుని నవ్వేసుకున్నారిద్దరూ. వాళ్లతో పాటే నవ్వినట్టే నవ్వి వెళ్లేటప్పుడు అప్పుడప్పుడు వస్తుండండి, మా సంధ్య సంతోషిస్తుంది అని నమ్మబలికి రాఘవ అలా కాలు బయట పెట్టాడో లేదో తలుపు ఢామ్మని వేసి విషం కక్కటం మొదలు పెట్టాడు ఆదిత్య. ఏమో అనుకున్నాను, గ్రంథసాంగురాలివేనన్న మాట అన్నాడు వెటకారంగా. ఏమంటున్నారు? దెబ్బతిన్నట్టు అడిగింది సంధ్య. ఏ నంగనాచివే, బైకు మీద షికార్లు, సినిమాలు అంతేనా? ఇంకా ముందుకెళ్లారా అంటున్నాడు ఆదిత్య అనుమానంగా. అంత దారుణంగా మాట్లాడకండి. చిన్నప్పటి నుంచి రమణితో పాటు నేను అన్నయ్య అనే పిలుస్తాను. మీరు విన్నారుగా. ఏడుపొచ్చేసింది సంధ్యకి. నోరు ముయ్యవే, అన్నయ్యట అన్నయ్య. రంకుతనానికి మంచు ముసుగే వేశావు హేళనగా అన్నాడు ఉచితానుచితాలు మర్చిపోయి. చిచ్చి, ఇంత అసభ్యమైన నింద వేస్తారా? మీ నోటికి హద్దు లేదా? రోషంగా అంది సంధ్య. నన్ను చీ అంటావా? ఎంత కండకావరమే నీకు? కళ్ళెర్రజేసి సంధ్య చెంప చెళ్ళుమనిపించాడు ఆదిత్య. అంతటితోనూ ఆగలేదతను. నన్ను చీకొట్టిన దానివి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పోవే అంటూ సంధ్య భుజం పట్టుకుని వీధి గుమ్మం వైపు ఒక్క నెట్టు నెట్టాడు. మూసి ఉన్న తలుపు పడిపోకుండా ఆపింది సంధ్యని. ఆ తలుపే ఆధారంగా కిందకి జారి కూలబడిపోయిందా అమ్మాయి. అనుకోని ఈ హఠాత్ పరిణామానికి స్తబ్దురాలైంది సంధ్య. కాసేపటి దాకా చెంప మండుతున్న సంగతి కూడా తెలియలేదు. కళ్ళ వెంబడి ధారాపాతంగా జారుతున్నాయి కన్నీళ్లు. ఎంతసేపు అలా ఉండిపోయిందో తెలీదు. లేవాలని కూడా అనిపించలేదు. రాత్రయింది. చేసింది తప్పని తోచి భర్త తన దగ్గరకొస్తాడని ఎదురు చూసింది. ఉన్నదేదో తినేసి అతను ముసుగుదన్ని పడుకోవడం గమనిస్తూనే ఉంది. తెల్లారింది. బ్యాగులో తన బట్టలు సర్దుకుంది సంధ్య. నేను వెళుతున్నాను అని మాత్రం భర్త వినేలాగా చెప్పింది. పోవే, నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళగొట్టేవాణ్ణి అన్నాడు ఆదిత్య. నలిగిన బట్టలతో చెదరిన వెంట్రుకలతో ఇంటికొచ్చిన సంధ్యను చూడగానే గుండెలవిసిపోయాయి తల్లిదండ్రులకి. కన్నీళ్లతో కూతురు చెబుతున్న అల్లుడు విపరీత ధోరణిని వేదనాభరిత హృదయాలతో విన్నారు. ఒక రోజంతా తామేడుస్తూ కూతుర్ని ఓదారుస్తూ గడిపారు. ఆ మరుసటి రోజు ఆలోచనలో పడ్డారు. కింగ్ కర్తవ్యం అని లక్షలు కట్నమిచ్చారు. లక్షలు పెట్టి పెళ్లి చేశారు. ఏడాది తిరగకుండా పుట్టింటికొచ్చిందంటే ఎంత అప్రతిష్ట! లోకులు పలు కాకులు. ఎదురుగా అనలేకపోయినా వెనక ఎన్ని అవాకులు చెవాకులు పేలతారో. అతనికేం నెల తిరగకుండా మళ్లీ పెళ్లి కొడుకవుతాడు. కానీ దీన్నెవరు మళ్లీ పెళ్లి చేసుకుంటారు?
జీవితాంతం పువ్వు కాయ ఎరగని మొండిమాకులా ఉండటం తమకి గుండెకోత కాదు? చూడు తల్లి, ప్రతి మగవాడిలోనూ సహజంగానే అహం ఉంటుందమ్మా. ఇంటి మీద, ఇల్లాలి మీద తన ఆధిపత్యమే చెల్లాలని. ఆదిత్యలో ఆ అహం ఒక పాలు ఎక్కువన్నమాట. అందులోనూ నువ్వు అతని జీవితంలోకి కొత్తగా అడుగుపెట్టావు. ముందు జాగ్రత్తగా నిన్ను అతని చెప్పు చేతల్లో ఉంచుకోవడం కోసం ఇంకొంచెం కఠినంగా వ్యవహరిస్తూ ఉండవచ్చును. అలాంటప్పుడే నువ్వు ఓరిమి పెంచుకోవాలి. అతన్ని నీ దారికి తెచ్చుకోవడం నీ చేతుల్లోనే ఉందమ్మా. అతని మూర్ఖత్వాన్ని నీ ప్రేమతో, ప్రవర్తనతో మార్చుకో. నువ్వే తన లోకం అనుకునేలా చేసుకో అని తల్లి, తండ్రి సంధ్యకి ఎన్నో విధాలుగా నచ్చచెప్పారు. తిరిగి వెళ్లడానికి ఒప్పించారు. పార్వతీశం గారు సంధ్యను వెంటబెట్టుకుని అల్లుడి దగ్గరకెళ్లారు. తల ఉంచుకుని కూతురుదే తప్పని ఒప్పుకున్నారు. చిన్నతనం వల్ల, తమ గారాభం వల్ల, లోకజ్ఞానం లోపించడం వల్ల కూతురు తొందరపడిందని క్షమించమని వేడుకున్నారు. ఉదార హృదయంతో మన్నించానన్నట్టు తల పంకించాడు ఆదిత్య. నిర్లక్ష్యం చేసిన వ్యాధిలా ఈసారి మరీ విజృంభించాడు ఆదిత్య. నిరంకుశత్వం శృతిమించిపోయింది. తను ఏం చేసినా ఏమన్నా పడుంటుందా లేదా అని పరీక్షించడం మొదలుపెట్టాడు. పని మనిషిని మాన్పించాడు. ప్రతి పనిలోనూ వంకలించుతున్నాడు. నలుగురూ వినేలా గొంతు పెంచుతున్నాడు. వీటన్నిటికీ ఎలాగోలా ఓర్చుకుంది గాని రాత్రిపూట పశువులా ప్రవర్తించటాన్ని మాత్రం భరించలేకపోయింది. ఆదిత్య బ్యాంకుకు వెళ్లిన సమయంలో సూట్ కేసు సర్దుకుని పుట్టింటికొచ్చేసింది. షరా మామూలే, అదే పాట, అదే రాగం. పరువు, ప్రతిష్ట, పడ్డవాళ్ళెప్పుడూ చెడ్డవాళ్లు కాదు. ఓ బిడ్డ పుడితే అన్నీ సర్దుకుంటాయి. నీతులు, సామెతలు. ఈసారి ఎన్ని మాటల ప్రయోగాలు చేసినా సంధ్య మెత్తబడే సూచనలు అగుపించలేదు. భగవంతుడా, ఇంకేది దారి అని తలమొత్తుకుంటుండగా మినుకు మినుకుమంటూ దొరికిందొక దారి అనసూయమ్మకి. ఇది ఇంకో రాయి, వేసి చూడు అన్నాడు పార్వతీశం గారు నిస్త్రాణగా. అనసూయమ్మ మెల్లగా కూతురు దగ్గరికి చేరింది. ఏ ఉపోద్ఘాతమూ లేకుండా మొదలుపెట్టింది. సుమతి అని మా పెద్దల్లి కూతురు. నీకంతగా తెలియదులే, నాకంటే కొద్దిగా పెద్దది. నేనంటే ప్రాణం పెడుతుంది. ఇందాక ఫోన్ చేసింది. వాళ్ల ఊళ్ళో అమ్మవారి జాతరట, తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్పింది. దాన్ని చూసి రావాలని ఎప్పటినుంచో కోరిక, కుదరడమే లేదు. ఈ వంకనన్నా వెళ్లాలనుంది. నిన్ను కూడా తీసుకురమ్మని గట్టిగా చెప్పింది. ఆ అమ్మవారు చాలా మహిమగల దేవతట. వెళదామా అంది ఆశగా. నేనెందుకు, నువ్వు వెళ్ళిరా అంది సంధ్య విరక్తిగా. నిన్నొదిలి నేనెలా వెళ్తాను? పోన్లే, వద్దులే. అయినా దేనికైనా ప్రాప్తముండాలి కదా, కొంచెం నిష్ఠూరంగా అంది అనసూయమ్మ. తల్లి మొహంలో ఆశాభంగం తాలూకు నీడలు చూశాక సరేననక తప్పలేదు సంధ్యకి. బస్సులో 3 గంటల ప్రయాణం. దారి పొడుగునా సుమతి చరిత్ర చెబుతూనే ఉంది అనసూయమ్మ. 18 ఏళ్ల సుమతిని మేనత్త కొడుకు సుదర్శనానికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లప్పుడు అల్లుడికి కట్నంగా 4 ఎకరాల మాగాణి ఇస్తానన్న తండ్రి కాస్త అకస్మాత్తుగా మరణించాడు. భర్త ఇచ్చిన మాటతో తనకేమీ సంబంధం లేదన్నది సవతి తల్లి. అప్పట్నుంచి మొదలయ్యాయి సుమతికి తిప్పలు. పొలం తెస్తేనే ఇంటికి రానిస్తానన్నారు అత్త, భర్త. నా గుమ్మం తొక్కొద్దన్నది సవతి తల్లి. ఆ తరువాత లోకానికి వెరచి భార్యను ఇంట్లోకి రానిచ్చాడే కాని అప్పట్నుంచి సుమతి పడిన కష్టాలు భగవంతుడికెరుక. అత్త తిట్టినా, భర్త కొట్టినా, ఇంకో ఆడదాన్ని పడగ్గదికి తెచ్చినా భరించాల్సిందే తప్ప అల్లరి చెయ్యలేదు. పక్క మనిషికి కూడా చెప్పుకోలేదు. తననంత రొష్టు పెట్టిన అత్తగారు మంచాన పడితే 2 ఏళ్లు సేవ చేసింది. ఆవిడ కన్ను మూశాక ఆ స్థానాన్ని భర్త భర్తీ చేశాడు. సుఖరోగాలతో ఒళ్ళు పుచ్చిపోయిన అతనిని కళ్లల్లో పెట్టి చూసుకుంటోంది ఇప్పటికీ. ఊళ్ళో వాళ్ళకి సుమతి అంటే ఎంతో భక్తి, గౌరవం. దేవత అంటారు. పుట్టినింటిని, మెట్టినింటిని తరింపజేసిందంటారు. కాపురానికి వచ్చిన ప్రతి కొత్త కోడల్ని సుమతి దగ్గరకు తీసుకొస్తారు. 4 మంచి మాటలు చెప్పమంటారు, ఆశీర్వదించమంటారు తెలుసా? కళ్ళు మెరిపిస్తూ చెప్పింది అనసూయమ్మ. ఆ దన్న మాట అర్థమైంది సంధ్యకి. ఇప్పుడు ఆ పతివ్రత గారితో తనకు జ్ఞానబోధ చేయించడానికి తీసుకువచ్చిందన్నమాట అమ్మ. తల్లి చూడకుండా నిట్టూర్చింది సంధ్య. సుమతి వీరిని 2 చేతులు చాచి ఆహ్వానించింది. ఆమె ప్రసన్నవదనం చూడగానే ఎందుకోగాని సంధ్యకు గొప్ప ఆరాధనాభావం కలిగింది. ఈమె ఏం చెప్పినా కాదనలేనేమో అనిపించింది లోపల. వచ్చినప్పటినుంచి
సుమతిని క్షణక్షణం గమనిస్తూనే ఉంది సంధ్య. చెల్లెలితో అంటే అనసూయమ్మ గారితో పాత ముచ్చట్లు పంచుకుంటూనే ఉంది. అటు మగని అవసరాలు ఏమరపాటు లేకుండా చేస్తూనే ఉంది. మంచం మించి లేవలేకపోయినా ఆయన గారు ఎందుకో అందుకు అరుస్తూనే ఉన్నాడు. ఈమె ఏమాత్రం విసుక్కోకుండా పరమ శాంతంగా అనునయిస్తూనే ఉంది. జాతరకిది తొలి రోజు, దర్శనం చేసుకుని రండి అంది సుమతి వీరి స్థానపానాదులు ముగిశాక. సుమతి మాత్రం భర్తను వదిలి గుమ్మందికి ఎక్కడికి వెళ్లదట. పూలదండలు, పూజ సామాగ్రి ఎవరి చేతనైనా గుడికి పంపుతుందట. 10 వీధులున్న చిన్న ఊరది. తల్లి కూతుళ్ళు అమ్మవారిని దర్శించుకుని వచ్చారు. మర్నాడు పొంగళ్లు పెట్టే రోజు. పూలదండలు, నిమ్మకాయ దండలు తీసుకుని ముందు నువ్వు వెళ్ళు గుడికి. ప్రసాదం తయారయ్యాక పక్కింటమ్మాయిని తోడిచ్చి సంధ్య చేత పంపిస్తాను అంది సుమతి. రాత్రి వెన్నెల్లో పందిరికి విచ్చిన మల్లెపూలు కోసుకుంటున్నప్పుడు చూసింది. తల్లి, సుమతి పెద్దమ్మ నిమ్మకాయల దండ గుచ్చుతూ గుసగుసలాడుకోవడాన్ని. అంటే తల్లి వెళ్ళాక తనకి బ్రెయిన్ వాష్ అన్న మాట. నిజంగానే భర్త విషయంలో తను ఇంకొంచెం ఓర్పు వహించి ఉండాల్సిందా? అవసరం లేదు. పొంగుతున్న పాలగిన్నెలో బియ్యం వేస్తూ అంది సుమతి. నువ్వు పాకులాడే కొద్దీ అతను బిర్ర బిగుస్తాడు. నువ్వు లొంగే కొద్దీ అతను అణిచేస్తాడు. మొగుడు మగాడు అయినంత మాత్రాన నీ తప్పేమీ లేనప్పుడు ఎందుకు జోహుకుమనాలి? అతని దాష్టికాన్ని నువ్వెందుకు సహించాలి? ఎదురు తిరుగు. అలాగని నిన్ను గయ్యాళిని కమ్మనడం లేదు. అతని అవసరం నీకెంత ఉందో నీ అవసరం అతనికి అంతే ఉంది. ఆలు మగలు ఒకరి మీద ఒకరు చూపించాల్సింది అధికారమో అహంకారమో కాదు. ఉండాల్సింది అవగాహన, నమ్మకం, ప్రేమ. ఈ విషయాన్ని పసివాడికి పాఠం చెబుతున్నట్టుగా సహనంగా చెప్పి చూడు. అప్పటికీ బుద్ధి రాలేదా? సాహసం చెయ్యి. నువ్వు కాదు నేనే నిన్ను వదిలేస్తున్నా అని చెప్పి బయటకొచ్చేసాయి. భర్త చాటునే తప్ప బతకలేమనే రోజులు కావివి. చదువు పూర్తి చేసుకో. నీ జీవితాన్ని నువ్వే దిద్దుకో. మంచిగా మలుచుకో. అప్రదిష్టలు, లోకుల కూతలు గాలొచ్చినప్పుడు దుమ్మురేగినట్టు రేగుతాయి. వాటికవే అణుగుతాయి. వాటికి విలువివ్వకు. నమ్మలేనట్టుగా ఆశ్చర్యంగా చూస్తోంది సంధ్య. నన్ను చూడు. ధైర్యం చేయాల్సిన సమయంలో పిరికితనం అడ్డొచ్చింది. వాళ్లు కళ్ళెర్ర చేస్తే వణికిపోయాను. వాళ్లు గీత గీస్తే దాటడానికి భయపడిపోయాను. తిట్లకి దెబ్బలకి తలొగ్గాను. నరకప్రాయంగా రోజులు గడిపాను. ఆ కడగండ్లలోనే 3 వంతుల జీవితం గడిచిపోయింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగిలింది నాకు? గాయాల తాలూకు మచ్చలు తప్ప. గుణవంతురాలు, గంగిగోవు, పతివ్రత అంటున్నారిప్పుడు. ఏం చేసుకోను ఆ బిరుదుల్ని? నాకందకుండా చేజారిపోయిన జీవన మాధుర్యాలని తిరిగి నాకందించగలవా? సంధ్య, భగవంతుడు మనకిచ్చిన వరం ఈ జీవితం. దీన్ని వృధా కానీయకు. పోరాడైనా ఫలవంతం చేసుకో. అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో వెలుగుదారి చూపిన ఆమెకు కృతజ్ఞతలు నిండిన కళ్లతో నమస్కరించింది సంధ్య. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.